प्रतिवेदनम् उर्वारुकमिव बन्धनाद् इतो मोक्षीयमामुतः। ॐ शान्ति शान्तिः। सहज वैदिक क्रियात्मक योगाभ्यास మరియు సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కార ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్తే. ఇవాళ తపస్సు అంటే ఏంటి అనేటువంటి విషయంలో అమ్మ మంజులమ్మ గారు ప్రశ్న వేశారు. కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్ తపసః యోగ దర్శనం సాధన పాదం 43వ సూత్రం. తపసః తపస్ సకారాంత పుల్లింగ శబ్దము, షష్ఠీ విభక్తి ఏకవచనం తపసః. షష్ఠీ అర్థంలో సప్తమి, పంచమి విభక్తి ఏకవచనం, పంచమి విభక్తి ఏకవచనం. తపస్సు ద్వారా, తపస్సుతోటి ఎవరైతే తపస్సు చేస్తుంటారో, తపస్సు అంటే ఏంటంటే ద్వంద్వ సహనం తపః. సమస్యలు వచ్చినప్పుడు విచలితం కాకూడదు, సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకూడదు. సమస్య ఎంత బాధాకరమో సంతోషం అంతకంటే బాధాకరం. ఈ రెండింటిని సమదృష్టితో చూసి సాక్షిభూతముగా ఉండడమే నిజమైనటువంటి తపస్సు అని పతంజలి మహర్షి చెప్తున్నారు. సమస్య మన ప్రారబ్ధాన్ని రుద్ది వదిలిస్తుంటాయి. ఉడికించి గరుకుతనం, బెరుకుతనం, మొండితనం, పెంకుతనం ఇవన్నీ వంట చేస్తూ మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతంలో భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, నీలో ఈ భావం పోవాలి, నీలో ప్రేమ భావం రావాలి, నీలో సహృదయత భావం రావాలి అనేటువంటి విషయాన్ని బోధించడానికి రోజు వంట చేసి తినిపిస్తున్నాడు మనకి. అంతే ఈ వంట చేసేది లేదు, తినేది లేదు, అంత ఉట్టి నాటకం, బేకార్. అసలైనటువంటి రహస్యం ఏ ప్రారంధాన్ని అయితే పట్టుకొని, ఏ దుఃఖాన్ని అయితే పట్టుకొని మనం ఈ జన్మలలోకి వచ్చి, జన్మ జర మరణ ఈ దుఃఖంలోకి వచ్చి మనం ఇబ్బంది పడుతున్నామో, మన దుఃఖము దూరం కావాలి. ఈ దుఃఖము ఎంతగా దూరం అయితే అంతగా మనం దుఃఖం అభివృద్ధితోటి ముక్తిని ప్రాప్తించుకోగలుగుతుంటాము. అందుగురించి ఈ యొక్క ఏదైతే నేను నాది అని పట్టు, ఆ పట్టును విడిపింపజేయడం, పట్టును సడలింపజేయడం, మూర్ఖత్వాన్ని వదిలింపజేయడం, అజ్ఞానాన్ని అవిద్యను వదిలింపజేయడం, తద్వారా అశుద్ధి క్షయా, ఆ విధంగా అశుద్ధి అనేటువంటిది క్షీణిస్తుంటుంది. ఈ రహస్యాన్ని నిజ వ్యవహారంలో అంట్లు తోమేటప్పుడు దానికి ఒక పీసు పెట్టించి, ఆ పీసు తోటి పోకపోతే ఇంత మట్టి, ఇసుక, జిడ్డు పోవడానికి సబ్బు పెట్టించి వదిలి ఉంచడం, తద్వారా అశుద్ధి ఆ అంట్లు ఏ రకమైతే పోతుంటాయి.
ఈ తపస్సు లోపల ఈ సంతోషానికి ఉప్పొంగిపోవడం, సమస్యలకు ఉడిగిపోవడం, విసిగిపోవడం లాంటి పరిణామాన్ని చవి చూస్తున్నప్పుడు నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. నన్ను ఒక గూటికి చేర్చాలని, నన్ను ఒక దరికి చేర్చాలని కాయ ఇంద్రియ సంయోగ, కాయ అంటే దేహం, ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ. ఈ కాయ ఇంద్రియ సిద్ధి, కాయ సిద్ధి, ఇంద్రియ సిద్ధి, ఈ మూడింటి ఈ రెండింటి యొక్క, కాయ అంటే దేహం, ఇంద్రియ అంటే అవయవాలు, ఈ అవయవాలు, శరీరం, ఈ రెండింటి యొక్క సిద్ధి, తద్వారా అశుద్ధి ఎప్పుడైతే క్షీణిస్తూ పోతుంటుందో అదే నిజమైనటువంటి తపస్సు. ఈ తపస్సు అంటే ఓర్పు, సహనం, నిలకడ, విశాల దృష్టికోణం, తొందరపడకపోవడం, నిజ స్వరూపాన్ని నిలదొక్కుని చవి చూడడం, తద్వారా తపస్సు ప్రతిఫలిస్తుంటుంది. బ్రహ్మముని గారు చెప్తున్నది ఏంటంటే, అవిద్య మొదలగునటువంటి అశుద్ధులన్నీ క్షీణమవుతుంటాయి. ఏ విధంగా అంటే కాయ और इंद्रियों की सिद्धि स्वाधीनता आदि हो जाती है. ఇంద్రియాలు ఎప్పుడైతే మన వశంలో ఉంటాయో అప్పుడు మనకు ఈ సిద్ధి అనేటువంటిది లభిస్తుంటారు. ఒదిగిన వ్యక్తిత్వం పరిమళాన్ని వెదజల్లుతుంటుంది, వ్యక్తిత్వపు విలువలను వెదజల్లుతుంటుంది, ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంటుంది. విక్షిప్త జీవితం అంతా నేనే, ఇదిగో నేను అని చూపించేటువంటి అలజడులతోటి తాను అస్తవ్యస్తం, అందరినీ ఇబ్బంది పెడుతుంటుంటుంది, ఎహపో అనిపిస్తుంటుంది, దూరం కొట్టిస్తుంటుంటుంది. పోయిపోయి నువ్వు ఎదురుపడ్డావేంటి అని ఎదుటి వారి మనసును నొప్పిస్తుంటుంది. అందుకని ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు అతను ఉండేటువంటి నివాసానికి ఒకవైపు ఖాళీగా ఉంది, మరికొద్ది రోజుల్లో రెండవ వైపు కూడా ఖాళీ అయిపోయింది. అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా సాధన చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. మరుసటి రోజే ఒకవైపు ఓ కుటుంబం వచ్చేసి వస్తు రాగానే గేటును పటాత్మని తోసేశారు, ఈ కిటికీని ఇటు తోసేశారు. పిల్లల అరుపులు, తిట్టుకోవడం, టీవీ శబ్దం పెద్దగా పెట్టడం, గోలగోల. మరికొద్ది రోజులకు ఎడమ వైపు ఇంకొక కుటుంబం వచ్చింది. ఇంటి నిండా ఉంటున్నారు, ఎక్కడ శబ్దం లేదు, ఒక్క మాట వినిపించదు. ఈ కుడివైపు వచ్చిన వాళ్ళలో ముగ్గురే పిల్లలు. భార్య భర్త మాట వినదు, భర్త భార్యను పట్టించుకోడు, పిల్లలు అగాధం జగన్నాథం, అందుకే అల్లరి చిల్లరగా ఉంటారు. ఎడమవైపు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఒదిగిన కుటుంబం, ఇంటి నిండా మనుషులే, కానీ ఎక్కడ శబ్దం, ఒక ధ్వని రాదు. ఈ రెండింటి మధ్యలో ఈ సాధకుడు, యోగ సాధన చేసుకునేటువంటి వ్యక్తి రెండూ చూపిస్తున్నాడు భగవంతుడు.
ఈ రెండింటి మధ్యలోంచి దేనిని నువ్వు స్పర్శించకుండా నీ సాధన నువ్వు చేసుకోవాలి. ఇది నిజమైనటువంటి తపస్సు. వీరు మంచివారని వారు చెడ్డవారని ఈ పరిణామం ఎంచటానికి నీవెవరు? వాళ్ళని నువ్వు పుట్టించలేదు, వాళ్ళ ప్రారంధానికి నువ్వు కారణం కాదు. నువ్వు నీ సాధన చేసుకోవడానికి నీ జీవితానికి కోసం నువ్వు నీ దేహంలోకి ఏ రకమైతే వచ్చావో వారు వారి దేహంలోకి ఆ విధంగానే వచ్చారు. మీ ముగ్గురి సృష్టికర్త బ్రహ్మ పరమాత్మ. అతను మీ మీ కర్మలను బట్టి మీకు జీవితాన్ని ఇచ్చాడు. అందుగురించి నువ్వెందుకు వీరు మంచివారు చెడ్డవారు అని చెప్పేసి వాళ్లకు మూల్యాంకనం చేయడానికి నీ జీవితాన్ని ఆరతి కర్పూరం చేసుకుంటున్నావు, ఆగం చేసుకుంటున్నావు. నీ సాధన నువ్వు చేసుకుంటూ పో. ఇంకొక రోజు చుట్టాల ప్రేమతోటి ఆత్మీయంగా రాండి రాండి అంటే వెళ్ళేసరికి అక్కడ చౌరస్తా కూడలి ఉన్నదండి. దాదాపుగా 10 గంటల ఆ ప్రాంతంలోకి అందరూ పడుకున్నారు. పడుకోగానే కుక్కలు వచ్చాయి. కుక్కలు మురుగుతూనే ఉన్నాయి. ఎంతకు నిద్ర పట్టని పెట్టలేదు. కానీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అతన్ని లేపి అడుగుతుంటాడు, మీరు ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారండి అంటే ఆ యజమాని ఏమంటాడంటే, ఏమైంది మీకు నిద్ర పట్టట్లేదా అని అంటే, ఆ కుక్కల ఆ రకంగా మొరుగుతుంటే మనం నిద్రతో పడుతుంటుంది అని అంటే, ఓహో మీరు కుక్కలకు కాపలాగా ఉన్నారా అని. నేను కుక్కలకు కాపలాగా ఉండడం ఏంటండి, నేను మీ ఇంటికి చుట్టానికి వచ్చాను, నన్ను కుక్కలకు కాపలాగా ఉన్నాను అంటున్నాను. మరి కుక్కలు మరిగితే మీకు ఎందుకండి, మీరు నిద్రపోండి అన్న. ఎలా నిద్రపోతున్నారంటే, మరి నా నిద్ర పాడు చేస్తున్నారు కదా మీరు అంటే అతను అంటాడు, ఈ కుక్కలని అంత పెద్ద శబ్దం చేసుకుంటే ఆ కుక్కల శబ్దానికి నిద్రలో పడుతుంటుందండి, మీరు ఆ శబ్దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? దాన్ని బదులు మీరు మీ స్థితిలో ఉండండి, సాధనమయంగా ఉండండి. మీకు నిద్ర వస్తే మీరు నిద్రపోండి, ఆ శబ్దాలు వినకండి. ఆ శబ్దాలు వింటే ఎందుకు పడుతుంటారు? అలా చాలా ప్రయత్నం చేశానండి, నిద్ర పట్టట్లేదు అని అంటే, నిద్ర పట్టట్లేదని నటిస్తున్నారు. మీరు కుక్కలను చూస్తున్నారు, ఇప్పుడేమో వచ్చింది, ఇప్పుడు పెద్దగా మరుగుతుంది, ఇప్పుడు ఇంకోటి వచ్చినట్టున్నది. మీరు అక్కడ మూల్యాంకనం చేస్తున్నారు, అందుకే మీరు అస్థిరమైపోతున్నారు. మీరు మీ స్థితిలో ఉండండి. సరే ఇప్పుడు నీ మాట వింటానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు నాకు ఆ కుక్కల శబ్దాన్ని వినకూడదు, దాన్ని పట్టించుకోకూడదు. నేను ఇంటికి వీళ్ళ చుట్టరికానికి వచ్చాను, కుక్కల శబ్దాలు వినడానికి కాదు అని అంటుంటే కొద్దిసేపట్లోనే కుక్కల శబ్దం వినిపించడం ఆగిపోయింది. మంచిగా ప్రశాంతంగా నిద్రపోయాడు. మనం ఒకరికి మూల్యాంకనం చేయడానికి, మనం ఒకరి గురించి వీరు ఇలా వారు అలా అని చెప్పడానికి మన జీవితాన్ని ఆగం చేసుకుంటుంటాం. ఇక్కడ మనం ఆత్మ సాక్షాత్కారానికి అనర్హులం అవుతుంటాం. మన ఆత్మతత్వాన్ని మనం కోల్పోతుంటాం. తపస్సు మంచి అనకూడదు, చెడును చెడు అనకూడదు. మంచి ఎంత మంచిదని అనుకుంటున్నామో, చెడు ఏదైతే చెడ్డదని అనుకుంటున్నామో
ఆ చెడ్డదానికంటే ఈ మంచి చెడుది. చెడ్డది కాబట్టి, అది మంచి అలవాటు కాదు కాబట్టి మనం దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొంచెం మనల్ని మనం రక్షించుకుంటున్నాం. మంచిది, ఓహో ఇది మంచిది, వీరు మంచివారు అని చెప్పేసి వారితోటి ఆ మంచిదానితోటి, మంచి పనితోటి మనం ఆసక్తి కనబరుచుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. దానికి వ్యసనంగా, దానికి బానిస కావడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ మన ఆత్మతత్వాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. అందుకే వ్యావహారికంగా భగవంతుడు ఈ కుటుంబ వ్యవహారాన్ని పెట్టి ఎవరి మీద అయితే అత్యంత నమ్మకం పెట్టుకుంటామో వారి చేత నమ్మక ద్రోహం చేయించి మనకు కనువిప్పు కల్పిస్తుంటారు. అక్కడ నేనెక్కడున్నానో కనిపిస్తుంటాను, ఆత్మసాక్షాత్కారం కనిపిస్తుంటాడు. ఓహో నేను ఇక్కడున్నానా, ఏదైనా సమస్య వస్తే ఆత్మీయులు, తల్లిదండ్రులు నీకెందుకు మేమున్నాం అనేసరికి ఓహో అమ్మ నాన్న ఉన్నారు కదా, నా వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ నమ్మకం పెట్టుకొని మూర్ఛితమవుతుంటారు, సొమ్మసిల్లిపోతుంటారు, అధమర్చిపోతుంటారు. ఆ బాధ్యత అమ్మ నాన్న నెరవేరుస్తుంటారు. అందుకని ఇలాంటిది వద్దు అని చెప్పేసి అమ్మాయి పట్ల అసలే వ్యవహరించకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయిని మీద దయదలిచి భగవంతుడు నీవు తొందరగా పరిష్కరింపబడాలంటే నువ్వు ఈ గడప దాటాలి. ఎందుకు అని అంటే ప్రసవం గురించి నొప్పులు వచ్చేది కూతురికి, ఏడ్చేది తల్లి. ఆ తల్లిని చూసేసరికి కూతురికి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. అందుకని నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు పరాయి ఇంటికి వెళ్ళాలి అని పెళ్లి సాకుతోటి సుపరిచితుల ఇంటి నుంచి అపరిచితుల ఇంటికి పంపించి అక్కడ మెదగబెడుతున్నారు స్త్రీని. ఈ రహస్యం. అందుకే ఈ ఆత్మహత్య చేసుకునే వారిలో, జీవితం మీద నిరాశ పడేటువంటి వారిలో వీళ్ళు ఎక్కువగా తండ్రి మీద, భార్య మీద, ఆత్మీయుల మీద, మిత్రుల మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఇక వారు శత్రుత్వంతో వీరితోటి విరోధం పెంచుకున్న రోజు వీరికి ఏది చేత కాదు. ఇన్నాళ్ళు వారు చూసుకున్నారు కాబట్టి, ఇన్నాళ్ళు అమ్మ నాన్న చూసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అమ్మ నాన్న వయసు అయిపోయింది, వారు చనిపోయారు. ఇప్పుడు ప్రతి సమస్య ఇన్నాళ్ళు తల్లిదండ్రుల మీద పెట్టేసి ఆమోద ప్రమోదాలతో తిరిగినటువంటి పిల్లలు తల్లిదండ్రి ఛత్రఛాయ తప్పిపోగానే, వారి అండ తొలగిపోగానే ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పిల్లలని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అక్కడ తెలుస్తుంటుంది నాన్న విలువ, అక్కడ తెలుస్తుంటుంది అమ్మ విలువ. వాళ్ళు ఉండి మనల్ని ఏ రకంగా కాపాడారు అనేటువంటిది. అది కాపాడడం కాదు, అది పిల్లల పట్ల తల్లిదండ్రి ప్రేమతో తీసుకుంటున్నటువంటి ప్రతీకారం. మంచి సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లల బాధ్యత, ఎవరి బాధ్యతను వారికి, నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో అని చేయడం, వారిని వారి కాళ్ళ మీద నిలబెట్టడం. అమ్మ నాన్న ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇవాళ అమ్మ నాన్నల యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం, సరే రేపు దూరం పోతే అక్కడ మనం చేసుకోవాలి కదా. ఈ వ్యాపారంలో నష్టపోయేది ఎవరు అంటే వ్యాపారం చేసేటప్పుడు సహకరించేటువంటి వాళ్ళు, వ్యాపారం విలువలను తెలియకుండా చేసేటువంటి వాళ్ళు అనుకూలమైన పరిస్థితి నుంచి విపరీతమైన పరిస్థితులు, శత్రువులుగా మారినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు రహస్యాలని వాళ్ళకు తెలుసు, ఇతన్ని తెలియకుండా చేసి నిద్రపుచ్చారు మంచితనముకు. అందుకే వాళ్ళు వైదొలిగినప్పుడు మీరు మోసపోవడం జరుగుతుంది. ఇక్కడ
ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంటుంది. అందుకే కాయ ఇంద్రియ సిద్ధి ఏంటంటే ఇంద్రియాల మీద ఆత్మ ఆధారపడినప్పుడు పతనమే పతనము, ఎదురు దెబ్బలు, విషయభోగం, అక్కడ ఆత్మ కొట్టుకుపోయేది. ఇంకా ఎప్పుడైతే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోవడం జరుగుతుంటుందో, ఎప్పుడైతే మనస్సును తన అధీనంలో ఉంచుకోవడం జరుగుతుంటుందో, అప్పుడు ఇంకా ఇంద్రియాలు చెప్పినట్టుగా చేసేది లేదు కాబట్టి, తన ఇష్టమైనదే చేసేది ఉంటుంటుంది కాబట్టి, తన ఆ అంతరాత్మ మనస్సులో ఏ భావజాలం అయితే ఆ భావజాలాన్ని అనుసరించడం ఉంటుంటుంది కాబట్టి ఇప్పుడు తప్పులు చేయడం లేదు, ఇప్పుడు ఎదురు దెబ్బలు తగలడం లేదు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నిలదొక్కుని చూస్తున్నటువంటిది నేను ఆత్మ. ఈ ఇంద్రియ వశీకరణతోటే సిద్ధి జరుగుతుంటుంది. మన ఆత్మ పరిష్కృతం అవుతుంటుంటుంది. తద్వారా ఎందుకు పరిష్కృతం అవుతుంటుంది అంటే అశుద్ధి క్షీణించిపోయింది కాబట్టి. ఈ జన్మాంతరంలో యొక్క ప్రారంధం మనం వస్తున్నప్పుడు భగవంతుడు మనకి ఇంద్రియాలను పురమాయించాడు కాబట్టి ఆ ఇంద్రియ సంయోగంతో అశుద్ధిమయంగా ఇంద్రియాల మాట వినండి. ఇప్పుడు ఏ ఇంటిలోనైతే భార్య భర్త మాట వినదో, ఏ ఇంటిలోనైతే భర్త భార్యను పట్టించుకోడు, పిల్లల మీద దృష్టి పెట్టలేరు, పిల్లలను వాళ్లకు టీవీ రిమోట్ ఇచ్చేసి టీవీకి వదిలేస్తారు, ఎలక పిల్లల ఆటలు చూపిస్తుంటారు, ఆ ఇల్లు సర్వనాశనం, అంటే వ్యక్తిత్వ విలువలు లేకుండా పోతుంటాయి. ఆ అశుద్ధి క్షీణించాలి అని అంటే వారికి జీవితం యొక్క విలువ తెలియజేయాలి, మంచి రహస్యాలు చెప్పాలి. అందుకని దయానంద సరస్వతి పుట్టే కంటే ముందే జాతకర్మ సంస్కారంలో బ్రహ్మచర్య పాలన, స్త్రీ చేత బ్రహ్మచర్య పాలన, పురుషుని చేత బ్రహ్మచర్య పాలన పాటింపజేసి ఆ యొక్క తిథి నిర్ధారణ, విషమతిథి సమతిథి రజస్వలైనటువంటి ఆ తిథితోటి గర్భధానం చేసుకొని పుట్టే కంటే ముందు నుంచి సంస్కరించుకుంటూ వస్తున్నాడు ఈ షోడశ సంస్కారాలలో. అక్కడ జీవితం యొక్క విలువ. పుట్టగానే చెవిలో మంత్రం ఊదుతున్నాడు, కోసి నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు అని చెప్పేసి అడిగి, వేదోసి నువ్వు జ్ఞానము. ఈ ఆత్మ సాక్షాత్కారంలో నువ్వు జ్ఞానం, నువ్వు స్త్రీవు కాదు, పురుషువు కాదు, ఆత్మతత్వం. అంటే ఆత్మ అంటే ఏంటంటే అత సాతత్య గమనే, నిరంతరంగా సక్రియమానంగా ఉండేటువంటి ఈ కార్యసిద్ధి. ఇంద్రియాలను వశంలో చేసుకున్నప్పుడే కార్యసిద్ధి, ఈ సిద్ధి అనేటువంటిది లభిస్తుంటుంది. కాబట్టి ఈ సిద్ధి లభించాలంటే అశుద్ధి పోతేనే. భగవంతుడు కూడా చూపిస్తున్నాడు, గర్భంలోకి శిశువు వస్తున్నాడంటే ఆ యొక్క గర్భాశయాన్ని శుద్ధి చేస్తున్నాడు, మాసికం ద్వారా, బహిష్టు ద్వారా శుద్ధి చేసేసి జీవాత్మను పంపించి అక్కడ ఎదిగింపజేస్తున్నాడు. ఆ రహస్యాన్ని మన ఇంటిలో చుట్టాలు వస్తున్నప్పుడు ఇల్లంతా శుద్ధి చేసుకోవడం, పండుగ చేసుకోవడం, మంచి వంటలు చేయడం, వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం కూడా ఈ రకంగా ఈ అశుద్ధి పోవాలి. ఒకటి మంచి కావాలంటే ఒక చెడు వదలాలి. ఈ మంచి చెడు ఈ రెండింటి నుంచి నువ్వు సాక్షిభూతంగా ఉండు, అక్కడ తపస్సు జరుగుతుంది. అశుద్ధి క్షీణించిపోవాలి. నువ్వు అశుద్ధిని పట్టుకోకూడదు, నువ్వు మంచిని మంచి అని పట్టుకోకూడదు, చెడుని చెడు అని పట్టుకోకూడదు. ఈ మంచి చెడు ఈ రెండింటి పైకి ఎదగాలి. మంచిదానికి చెడుదానికి, మంచిదానికి ఉప్పొంగిపోకూడదు, చెడుదానికి కుంగిపోకూడదు. ఈ రెండింటిని సమదృష్టితో చూస్తూ నువ్వు పైకి ఎదగాలి. పెరుగంటుంటుంది, అఖండంగా నేను ఉన్నప్పుడు నన్నెందుకు కవ్వం పెట్టి చితుకుతావు అని అంటే, నీవు అఖండంగా ఉండడం నాకు ఇష్టమే, కానీ అంతకంటే మించింది నవనీతం నాకు కావాలి అంటే నువ్వు విరగాల్సిందే. వెన్న నాకు కావాలి, నేను వెన్న తీయాలి అంటే ఓ పెరుగా నువ్వు విరిగిపోవాల్సిందే, నేను ఇరగదీయాల్సిందే. పెరుగును ఇరగదీస్తేనే వెన్న పైకి వస్తుంది, వెన్నను కరగబెడితేనే నెయ్యి వస్తుంది.
అందుకని ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాల్సిందే. ఇది పరిణామాన్ని మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఇది తపస్సు అనబడదు. ఈ అశుద్ధులన్నీ పోతుంటే నువ్వు సాక్షిభూతంగా ఉండడం, అక్కడ పరిష్కరింపబడుతుందో అది తపస్సు అనబడుతుంటుంది. అశుద్ధిని ఎంతెంత దూరం చేసుకుంటుంటే తపస్సు ద్వారా, తపస్సుతోటి, సహనముతోటి ఈ ద్వంద్వం, శీతోష్ణ సుఖ దుఃఖాలు, శీత ఉష్ణం, శీతం అంటే చల్లగా, ఉష్ణం అంటే వేడిగా, మరియు సుఖము అంటే ఆనందంగా, దుఃఖము అంటే బాధాకరంగా. ఈ బాధాకరము, ఆనందము, ఈ వేడి, చల్లన, ఈ మూల్యాంకనం కాదు. ఏదైనా ఒక దృష్టితో ఉండాలి. సమదృష్టితో ఉంటే నిన్ను సమస్య విసిగించదు. ఆనందం నిన్ను ఆనంద పెట్టదు. ఈ భౌతిక ఆనందం కంటే పరమానందాన్ని పొందాలంటే ఈ ఆనందాన్ని నువ్వు సమదృష్టితో చూడాలి. అప్పుడు బాగుంటుంది. తద్వారా ఆత్మ అనేటువంటిది తెలుస్తుంటుంది. అందుకే పిల్లల చేత అనుభవజ్ఞులైనటువంటి తల్లిదండ్రుల దగ్గరికి సమస్యలు తెప్పించి పరిష్కరింపజేస్తున్నాడు భగవంతుడు. పిల్లల చేత సమస్యలు తెప్పి, నన్ను వాడు కొడుతున్నారు, నాకు ఇది కావాలి, నాకు అని ఏదో నస పెట్టేసి తల్లిదండ్రులకు వాళ్ళ ప్రార్థన చెప్తుంటారన్నమాట. దానిని పరిష్కరింపజేసేటువంటిది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు ఎందుకు పరిష్కరిస్తారు అంటే వాళ్ళు ఎదిగిన వాళ్ళు, ఒదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించాడు భగవంతుడు. అందుకని తపస్మయంగా, సహనంగా, ఓర్పుగా ఉండాలి. తొందరపడకూడదు దేనికైనా కూడా అనేటువంటిది పతంజలి మహర్షి చెప్పాడు ఈ 7 సూత్రం. అర్థమైందామా మంజులమ్మ గారు? సరే, అర్థమైందండి. చాలా ధన్యవాదాలు. ఇలా ప్రాసంగికంగా ప్రశ్నలు అడిగితే ఎంతైనా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు లోతుగా. అందుకని ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారానికి ప్రకరణంలో నేను ఎక్కడ ఉన్నాను అని అంటే నన్ను ఆవరించినటువంటి అశుద్ధి క్షీణింపజేయాలి, కడిగేసుకోవడం. ఈ స్నానం చేసేది అదే, దీని సందేశం అదే భగవంతుడు చూపిస్తున్నటువంటి. అంతేగాని స్నానం చేయాల్సిన పని లేదు. అశుద్ధి అశుద్ధి ఎంతైతే క్షీణిస్తుంటుందో, అశుద్ధి ఎంతైతే దూరం చేసుకుంటుంటామో తద్వారా మనలో తేజస్విత వస్తుంటుంది, భవ్యత వస్తుంటుంది, మంచి సౌమ్యత వస్తుంటుంటుంది, శరీరం తేలికపాటు ఉంటుంటుంది. దేహంలోంచి వికారాలను వదిలింపజేస్తున్నారు. ఒక మనుషుల చేతనే కాదు, పశుపక్షులు, క్రిమికీటకాలు అన్నింటి చేత నిద్ర లేవగానే వికారాలను వదలడం. వదిలితే తేలికవుతావు, వదలకపోతే అవి లోపలే తిరగబడి అపాన వాయువుతోటి ఏ అంగమైతే బలహీనంగా ఉంటుంటుందో ఆ అంగాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే ఈ కంటి లోపం అనేటువంటిది ఉండనే ఉండదు. కళ్ళు కనపడకపోవడం, దృష్టి లోపించడం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎవరైతే దుడ్డికి పోరో, విసర్జన చేయరో వారికే ఈ మసకగా కనిపించడం, వారికే ఈ యొక్క దృష్టి మందగించడం, దృష్టి లోపించడం జరుగుతుంటుంది. కళ్ళు ఎర్రబారటం విసర్జన వల్ల మళ్ళీ మామూలుగా అయిపోతుంటారు. అంతే, ఆప్తం కారణం. అది కారణం. ఈ తలనొప్పికి కారణం అదే ఎక్కువ శాతం. అన్నింటికి మలబద్ధకం ఒకటే కారణం. అది నివృత్తి చేసుకుంటే ఈ యొక్క బలహీనతలు అనేవి ఏది ఉండదు. ఇవాళటి ప్రకరణంలో ప్రారంభంలో 2 మంత్రాలను చదవడం జరిగింది. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పటివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇదో మోక్షీయమాముదః. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షీయమా అమృతాత్. ఇది రాబోయే
సమాధి యొక్క సప్త ద్వారములు తెరిపించేటువంటి రహస్య మంత్రం. మొదటిది త్ర్యంబకం యజామహే. త్ర్యంబకం, దీని గురించి ఋగ్వేదంలోను యజుర్వేదంలోను చెప్పడం జరిగింది. త్రికాల, మనం కాలంకు అంతర్గతంగా ఉంటుంటాం. పరమేశ్వరుడు కాలాతీతుడు కాబట్టి, భూత భవిష్యత్ వర్తమాన ఈ కాలానికి అతీతుడు కాబట్టి త్ర్యంబకం యజామహే, ఆ పరమేశ్వరుని నేను స్తుతిస్తున్నాను. మొదటి మంత్రం యొక్క అభిప్రాయం. సుగంధిం పతివేదనం. సుగంధిం, యుక్త వయస్సు వచ్చినటువంటి అమ్మాయి, పెళ్లి వయసు వచ్చినటువంటి అమ్మాయి పతివేదనం, వివాహం చేసుకోవాలని తహతహలాడుతూ ఉంటుంటాయి. అటువంటి స్థితిలో ఉర్వారుకమివ. ఉర్వారుకం అంటే పుచ్చపండు. పుచ్చపండు చెట్టు మీద పరిపక్వమైనప్పుడు సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. తద్వారా ఉర్వారుకం ఇవ, ఆ పుచ్చపండు చెట్టు మీద మగ్గి సువాసన ఏ రకంగా వెదజల్లుతుంటుందో ఆ విధంగా ఈ యుక్త వయసు వచ్చినటువంటి స్త్రీ భర్తను పెళ్లి చేసుకోవాలని భర్తను అపేక్షించి పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతోమూక్షీయ, ఈ ఆత్మీయుల ఇంటి నుంచి, ఈ అమ్మ నాన్నల ఇంటి నుంచి, ఈ అక్క చెల్లెళ్ళ ఈ యొక్క ఆత్మీయ ఈ ఇంటి నుంచి, ఇతోమూక్షీయ, ఇక్కడి నుంచి నన్ను వదిలింపజేయి. మా ఆమత, అక్కడి నుంచి, అత్తగారి నుంచి, భర్తచర నుంచి, ఆ వంశం నుంచి, అక్కడి నుంచి నన్ను ఎప్పుడు విడదీయం. ఇది మంత్రం యొక్క ప్రథమ చరణం. త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః, ఇక్కడి నుండి విడిపించు. అమ్మ నాన్న నుంచి, ఈ వంశం నుంచి, ఇక్కడి నుంచి నన్ను విడిపించు, కానీ అక్కడి నుంచి నన్ను ఎప్పుడు విడిపించరు అని ప్రథమ చరణం యొక్క ప్రార్థన. ఇక రెండవ చరణం. సాధనమయమైనటువంటి సాధకుడు, యోగ సాధన చేసేటువంటి వ్యక్తి త్ర్యంబకం యజామహే, త్రికాలాతీతుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని నేను యజామహే స్తుతిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. సుగంధిం పుష్టివర్ధనం, ఆ సువాసనను వెదజల్లేటువంటి ఆ యొక్క పుచ్చపండు. ఉర్వారుకం అంటే ఆ యొక్క ఎరువులతో ఎదిగి వికసించి సువాసనను వెదజల్లుతున్నటువంటి ఉర్వారుకం ఇవ, ఎరువులతో పండినటువంటి ఆ పండు తల్లి నుండి వేరవుతూ స్వతహా తన బంధనాన్ని తొలగించుకుంటూ ఎప్పుడైతే వేరవుతుంటుందో సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. ఉర్వారుకం ఇవ మృత్యోర్మోక్షీయ మామృత, మృత్యువు నుండి, దుఃఖము నుంచి ఎంతగా విడదీయాలి అని అంటే, ఈ యొక్క ఉర్వారుకం అనేటువంటి ఈ పండు చెట్టు నుండి ఎప్పుడు తొలగిపోతుంటుందో చెట్టుకే తెలవదంట. పరిపక్వమైనటువంటిది సహజంగా రాలిపోతుంటుంది. ఆ చెట్టు నుంచి రసం, పాలు తాగుతున్నటువంటి ఆ రసపానం చేస్తున్నప్పుడు ఈ తొడిమ అనేటువంటిది పచ్చిగా ఉంటుంటుంది, నారలు బట్టి ఉంటుంటుంది. అందుకే దాన్ని తెంపుతున్నప్పుడు కొమ్మ ఇరిగిపోతుంటుంది, ఇంకా అది దాని స్రావం జరుగుతూ ఉంటుంటుంది. అంటే పాలు తాగే శిశువును బలవంతంగా మనం లాక్కపోయినట్టుగా. అదే చెట్టు మీద పండినటువంటి పండు సహజంగానే ఆ పాలధారలు ఆగిపోతుంటుంటాయి.
ఈ యొక్క తొడిమెకు పండుతోటి తొడిమెకు సంబంధం లేకుండా, తల్లికి సంబంధం లేకుండా ఉండిపోతుంటుంటుంది కాబట్టి సహజంగా బంధనం విచ్ఛిన్నం అవుతుంటుంది. అందుకే ఈ యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయికి వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు. అదే బాల్య వయసులో వివాహం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులను విడనాడక అమ్మాయి ఇబ్బంది పడుతుంటుంది. అయ్యో ఇంత చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేసి పరాయింటికి పంపిస్తున్నామని చెప్పేసి తల్లిదండ్రులకు ఆక్రందన ఉంటుంటుంది, బాధ ఉంటుంటుంది. ఈ పచ్చికాయలను తెంపినప్పుడు ఆ చెట్టు తెగిపోతుంటుంది, కొమ్మలు తెగిపోతుంటుంది. అదే పండినదైనటువంటిది ఇట్లా పట్టుకోగానే మన చేతులు ఊడిపోతుంటుంది అంట. ఉర్వారుకమివ బంధనాలు మృత్యోర్మోక్షియం మా అమృతత్వం నుంచి అక్కడి నుంచి విడదీయకు ఓ పరమేశ్వర అని ఈ యొక్క యోగ సాధనను ప్రార్థన చేసేటువంటి రేపటి నుంచి, రేపు కాకపోవచ్చు, రేపు ఇంకా దీనిదే హోంవర్క్ ఉన్నది, ఇంకా దీనిలో సవరించేటువంటిది ఉన్నది. ఈ ప్రార్థన చేసుకుంటూ త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మామృతః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మా అమృత. ఈ విధముగా సాధకుడు ప్రార్థన చేసేటువంటిది ఆత్మసాక్షాత్కారం కోసం ముముక్షువు ప్రార్థన చేసేటువంటిది నన్ను మృత్యువు నుంచి కాపాడమని చెప్పేసి. ఈ యొక్క వివాహ వయస్కరాలైనటువంటి అమ్మాయి ప్రార్థన చేసేటువంటిది భర్త కావాలి, భర్త యొక్క ఆశ్రయంలో ఉండాలి. నేను ఆ పతివేదనం ఆ యొక్క విధంగా చేస్తున్నప్పుడు ఈ భర్త కావాలి అని అంటే నన్ను ఇక్కడి నుంచి వదిలింపజే, అమ్మ నాన్నల చెర నుంచి నన్ను వదిలింపజేసి ఆ భర్త చెరకు చేర్పించు, కానీ అక్కడి నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దూరం చేయకు, నన్ను ఎప్పుడు కూడా దూరం చేయకు అని చెప్పేసి భగవంతుడితో ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇక మనం సాధనమయంలో ఉన్నాం కాబట్టి ఆ గృహాశ్రమం సంబంధించినటువంటి ఆ విషయాన్ని వదిలేస్తే మృత్యు అని అంటే ఎక్కడైతే నువ్వు నలిగిపోతావో విసిగిపోతావో అది నీ మృత్యు. ఎక్కడైతే నిన్ను నీవు దాపరికం చేసుకుంటావో అది నీ మృత్యు. ఎక్కడైతే నువ్వు పూర్ణ స్వేచ్ఛగా ఉంటుంటావో అది నీ యొక్క మోక్షం. ఎక్కడైతే నువ్వు ఏదైనా సరే తప్పు చేస్తున్నా కూడా భగవంతుడా ఈ తప్పు చేయాల్సి వస్తుంది, నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి చేయండి తప్పు. ఇక మళ్ళీ ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం మీ దరిదాపులోకి రాదు. తప్పు చేసేటప్పుడు చేయాల్సి వస్తుంటే భగవంతుడు ఇప్పుడు ఉదాహరణకు అన్నం పడేయాల్సి వస్తుంటాడు, తినలేక మిగిలిపోయింది పడేయాల్సి వస్తుంటుంది. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నంలో ఆత్మతత్వం మనం విసర్జన చేస్తుంటాం. భగవంతుడా అన్నం పడేస్తున్నాను అంటే ఇక ముందు వండేటప్పుడు, ఇక ముందు తినేటప్పుడు భగవంతుడు మనకు స్ఫురించేది ఏంటంటే నువ్వు తక్కువ తీసుకో, ఇదివరకు ఎక్కువ తీసుకొని నువ్వు విసర్జింపజేసావు, పడేసావు, అవమానపరిచావు, కాబట్టి నువ్వు అన్నం ఎక్కువ పెట్టుకో. వండేటప్పుడు మాత్రం మనకు స్ఫురింపజేస్తాడు, ఆహా వీరు ఇంతవరకే తింటారు, ఇంతకంటే ఎక్కువ వండితే అది మనం తినలేము, దాన్ని పడేయాల్సి వస్తుంటుంది అనేటువంటిది స్ఫురింపజేస్తుంటాడు భగవంతుడు. అదే మనం ఏమి భగవంతునితో ప్రార్థన చేయకుండా భగవంతుడా ఇగో అన్నం పడేయాల్సి వస్తుంది అనేటువంటిది ఏ ప్రార్థన చేయకుండా మిగిలిన తీసట అవతల పడేస్తున్నాము, ఇది మూర్ఛావస్థ. ఎప్పుడైతే మనం సచేతనం అవుతుంటామో ఇక భగవంతుడు మన చేత ఆ పని చేయించడన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడా ఇదిగో చూడు అన్నం పడేయాల్సి వస్తుంది, ఎందుకు అని అంటే ఎంతెంతైతే పడేస్తుంటామో మళ్ళీ అక్కడికి కోళ్ళ రూపంలో, పక్షుల రూపంలో, కుక్కల రూపంలో, మూలర పడేస్తే పందుల రూపంలో, అక్కడ పెంటలు పడేస్తే అక్కడికి వెళ్ళి ఏడిపిస్తుంటాడు, అక్కడికి ఆ జన్మతోటి అక్కడికి పంపించి ఒక్కొక్క మెతుకు ఏడిపిస్తుంటాడు అన్నట్టు. అక్కడికి వెళ్ళి ఆ జన్మలోకి వెళ్ళి ఆ పెంటలోంచి ఆ మోరిలోంచి ఆ అన్నమును ఏరేటువంటి పరిస్థితి రాకూడదంటే నువ్వు ఇక్కడ పడేయకూడదు.
అందుకని భగవంతుడా నాకు అన్నం తప్పు చేయాల్సి వస్తున్నప్పుడు భగవంతుడా ఈ పని నేను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం మనసు ఒప్పట్లేదు. అక్కడ పరిస్థితి ఎలా తీసుకొచ్చారు అని అంటే అక్కడ మనం చేయాల్సి వస్తుంది. భగవంతుడు నీవే సాక్షి అని భగవంతుని ఎప్పుడైతే ప్రత్యక్ష సాక్షిగా నమ్ముకొని మనం చేస్తుంటామో ఆ పరిస్థితిని భగవంతుడు ఇక ముందు అటువంటిదే పరిస్థితి వస్తూ మనల్ని దూరమైన పంపిస్తుంటాడు, లేదంటే మన నుంచి ఆ పరిస్థితిని తప్పిస్తుంటాడు అన్నట్టుగా ఆ విధంగా స్ఫురింపజేస్తుంటాడు. ప్రార్థన ఉండాలి. అక్కడ ఆ ప్రార్థన చేసేటువంటిది నేను, ప్రార్థన చేసేటువంటిది నేను, ఈ యొక్క సాధనమయంగా ప్రార్థన చేసేటువంటిది నేను, ఈ సాధనలో కూర్చుండేటువంటిది నేను, ఈ యొక్క దినచర్య చేసేటువంటిది నేను, కనిపిస్తున్నటువంటిది వ్యవహారం, ఈ వ్యవహారం నడిపిస్తున్నటువంటిది నేను, ఈ పిల్లలను ఈ యొక్క వివాహం చేసుకుంటున్నది నేను, ఈ భార్యను చేపడుతున్నది నేను, ఈ భర్తని చేపట్టి అతని వెంట పోతున్నది నేను, ఈ తల్లిదండ్రుల కడుపున పుడుతున్నది నేను, ఈ పిల్లలను కంటున్నది నేను, వీరి ద్వారా వచ్చేటువంటి సమస్యలకంతా బాధ్యత నాదే, నేనే కొని తెచ్చుకున్నాను అనేటువంటిది భగవంతుడు ఈ రూపంలో చూపిస్తున్నాడు. ఇక్కడ మనం ప్రతి సమస్యకు మనం నిలకడగా ఉండాలి, తొందరపడకూడదు. తొందరపడితే మనం ఆగమైపోతుంటాం. ఇంతే తేడా. దాని యొక్క సారాంశం ఏంటి, తాత్పర్యం ఏంటి? అందుకే తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు తొందరపడరు, పరిస్థితిని లోతుగా ఆలోచిస్తుంటారు. అల్పజ్ఞులు తొందరపడుతుంటారు, ప్రతి చూడగానే తొందరపడుతుంటారు. ఈ తొందరపాటు తనమే మనల్ని పతనం చేస్తుంటారు. తొందరపాటు తనమే ఇతరుల ముందు మనల్ని చులకన చేస్తుంటారు. ఈ తొందరపాటు తనమే మన యొక్క వ్యక్తిత్వాన్ని దులుపరిస్తుంటుంటారు. ఈ తొందరపాటు తనమే మనల్ని ఆగం పట్టిస్తుంటుంటారు. అందుకని నిలకడగా, ఈ తపస్సు అంటే ఏంటంటే నిలకడగా ఉండడం. అందుకే ఒక గృహస్థులను చూడండి, ఆశ్రమంలో ఉండేటువంటి తపస్సు చేసేటువంటి వాళ్ళని, వస్త్రధారణ చేసిన వాళ్ళని కాదు, ఆశ్రమ దుకాణాలు తెరుచుకున్న వాళ్ళని, తపస్సు చేసే వాళ్ళని. వీళ్ళు ఏంటంటే ఒక చెక్కిన శిల్పంలాగా కనిపిస్తుంటారు, వీరైతే చంచలంగా కనిపిస్తుంటారు. వారు ఏదైనా ఉంటే కళ్ళు మూసుకొని ధ్యానమయంగా మాట్లాడుతుంటుంటారు. వీరు కాళ్ళు ఏళ్ళు ఊపుకుంటూ ఇక్కడక్కడ దిక్కులు చూసుకుంటూ మాట్లాడుతుంటారు. ఇంతే తేడా. ఇక్కడ ఉన్నది, ఈ శరీరంలో ఉన్నది నేనే, ఆత్మనే. ఈ శరీరంలో ఉన్నది నేనే, ఆత్మనే. ఆత్మతత్వాన్ని చూడాలి. అక్కడ ఇంకా తామసికంలోకి వెళితే భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద ఆ చంపేటువంటిది నేనే, చంపబడుతున్నటువంటి పశువులో ఉన్నది నేనే. శరీరమే వేరు, ఆత్మ ఒకటే. ఆత్మతత్వాన్ని చూడాలి. ఇవాళ నా అధీనంలో నాకు అధికారం ఉంది, నాకు బలం ఉన్నది కాబట్టి నేను చంపుతున్నాను అనేటువంటి చంపేటువంటి అతని స్థితి, ఆ ఆత్మతత్వం. ఇది ఈరోజు బలహీనంగా ఉన్నాను, నా భావాన్ని నేను చెప్పుకోలేను, నాది పశు జీవితం, నా చేతులు కట్టేశారు, నా కాళ్ళను కట్టేశారు, మెడను తలను అనగదొక్కేశారు, గొంతు మీద కత్తి పోతున్నారు, నేను కదలలేనటువంటి స్థితి. ఇది ఆత్మతత్వం. ఇటువంటి స్థితి నుంచి ఈ ఆత్మతత్వాన్ని చూడగలిగితే ఇంకొక దృష్టాంతం. ఓంప్రకాష్ బోయినపల్లిలో గురుకులం పెట్టాడు. చాలా కొద్ది రోజులు మాత్రమే అవకాశం దొరికింది. అక్కడ పెట్టినప్పుడు ఎంతోమంది వస్తుండేవారు. వస్తున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నం వేళ ఒక అమ్మగారు వచ్చారు. తలుపు కొడితే, అమ్మగారు మరి మీరు ఆడవాళ్ళు కదా, మరి ఇక్కడికి రాకూడదు కదా అని అంటే, ఆ అమ్మగారు ఓంప్రకాష్కు ఆత్మసాక్షాత్కారం చేస్తుంది.
ఆడా మగ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు అవి ఏమీ లేవు, నువ్వు ఆత్మజ్ఞానం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాము, ఏమన్నా ఉంటే చెప్పు, లేదంటే పోతాం. ఇంకెక్కడో లేదు ఆత్మసాక్షాత్కారం. ఎక్కడ బుచ్చి చెప్తున్నదో చూడండి. ఈ జ్ఞాని ఒక ఆచార్య, ఇతను మాట్లాడే తీరు చూడండి. ఒక సామాన్య గృహస్థురాలు ఆచార్యుని దగ్గరికి వచ్చి మాట్లాడే తీరుని చూడండి. అక్కడ ఆత్మతత్వాన్ని చూడండి. శబ్దం కొట్టగానే తలుపు తీస్తుంది. అమ్మగారు మీరు ఒంటరిగా వచ్చారా? స్త్రీలు కదా ఇక్కడికి, మరి నేను పురుషుల గురుకులం కదా ఇక్కడికి ఎలా వచ్చారు మరి అంటే ఇది ఆచార్యం సంశయం. ఇక అమ్మగారి సమాధానం చూడండి. ఆమె ఎదిగిన వయస్సు కాబట్టి ఏమని చెప్తుందంటే అన్నీ అయిపోయాయి, నాకు ఈ ఆడా మగ అన్నీ ఏమీ లేవు స్వామి, నువ్వు ఆత్మజ్ఞానం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాము, ఏమైనా జ్ఞానం ఉంటే బోధించు, లేదంటే పోతాము. ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ చూడండి. భగవంతుడికి ఈ ఏమని చెప్తుంటారంటే, నలుగురు ఋషులను కూర్చుండబెట్టి భగవంతుడు రహస్యంగా ఆత్మజ్ఞానం వారికే ఇచ్చాడు అని చెప్తుంటారు. అది కాదు, ఇది బాహాటంగానే ఉంటుంది. గ్రహించింది మాత్రమే ఆ నలుగురు. మన పాఠ్యాంశంలో కథ చెప్పడం జరిగింది. పరిస్థితిని బట్టి బయలుదేరేటువంటిది 10 మంది అయితే చేరుకునేది మాత్రం ఒక్కడే. ఆ విధంగా మనం చెప్పేది ఆత్మసాక్షాత్కారం చేయించేటువంటిది ఎంతోమందిని కూర్చుని పెట్టి చేయిస్తున్నాం, కానీ అందులో గ్రహించేవారు ఒకరిద్దరే ఉంటుంటారు. మన ప్రతి మాటలో మనకు జ్ఞానోదయం ఉంటుంటాయి. అక్కడ చూడాలి. మనం వడగట్టేసేయాలంటే బయట కనిపిస్తున్న పరిస్థితిని చూసి మోసపోవద్దు. ఇది వ్యవహారం మాత్రమే కనిపిస్తుంటుంది, కానీ దీని వెనుక ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఆ ఉద్దేశాన్ని పసిగట్టిన రోజుగా మీకు చావలేదు. ఈ ఓం ప్రకాష్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్థితి అటువంటి స్థితిలోంచి వచ్చాడు. ఒక్కొక్క రహస్యం ఒక్కొక్కటి ఉన్నదన్నట్టు. సందర్భం వచ్చినప్పుడు చెప్తేనే దాని విలువ తెలుస్తుంది. ఆత్మతత్వం, పరమాత్మతత్వం. ఒక మన ఆచార్యునికి ఫోన్ చేశాను, ఢిల్లీ గురుకులానికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు మరి మీ దగ్గరికి వస్తున్నాను ఇట్లా అని చెప్పి ఆ ఆచార్యుని ఫోన్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారు అని అంటే, ఇప్పుడు కాశ్మీర్ పండితుల యొక్క ఊచకోత సినిమా, దాని మీద సినిమా వచ్చింది కదా, దాన్ని చూడడానికి సినిమా హాల్కు ఒక 50 మందిని తీసుకొని పోయి సినిమా చూసి వస్తున్నాం అంటున్నారు. ఇంకొక యోగ సాధకుడు సన్యాసి కాషాయ వస్త్ర ధారణ చేసుకున్నటువంటి వ్యక్తి వేరే సినిమా బాగుంది. సినిమా మేనేజర్కు ఏమని చెప్తున్నాడంటే, మీ సినిమాకు నేను రావాలనుకుంటున్నాను, కానీ ముందు ప్రవేశ ద్వారం గుండా వస్తే అందరూ నన్ను చూస్తారు. మీరు సినిమా ప్రారంభించిన తర్వాత లైట్లు ఆర్పేసిన తర్వాత వెనక దర్వాజా నుండి వస్తాను, నాకు ఆ అవకాశం ఇవ్వగలరా? అతను ఏమన్నాడంటే, ఆ సినిమా మేనేజర్, స్వామీజీ మీలాంటి వారు రావడం మా అహోభాగ్యం, మంచిదే, కానీ ఈ ముందటి సింహద్వారం వెనక దిడ్డి దర్వాజా, ఈ రెండు మన ముందట ఉన్నటువంటి దర్వాజాలు. ఇందులోంచి మీ ముందు నుంచి నేను వస్తున్నాను, వెనుక నుంచి మీరు వస్తున్నారు, ఇంతే తేడా స్వామి. కానీ మన ఇద్దరు పుట్టించినటువంటి ఆ పైన ఉన్నాడు చూడండి, అతనికి వెనకటి ముందుకు తేడా లేదు స్వామి అని చెప్పాడు. సన్యాసి, తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి, ఇతని భావజాలం. ఒక సినిమా నడిపించుకునేటువంటి ఒక మేనేజర్, అతని యొక్క భావజాలం. సాక్షాత్కార ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ చూడాలి.
ఇద్దరు తల్లి కడుపు నుంచి పుట్టిన వారే. మరి ఆచార్యులు కదా, గురుకులంలో ఉంటారు కదా, మీరు సినిమాలు చూడకూడదు కదా. సినిమా చూడకూడదు, ఇది నిజమే. కానీ పూర్వజన్మ సంస్కార వాసనలు ఉన్నాయి కదా, ఆ ప్రారంధం ఉంది కదా. ఇది కశ్మీర్ పండితుల ఊచకోత కాబట్టి నేను చూడాలి, ఇది దేశభక్తి కోసం, సమైక్యత కోసం అనేటువంటిది. ఓహో, సమయం చాలా అయిపోయింది, గమనించలేకపోయాను, క్షమించండి. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదములు. ఆత్మ సాక్షాత్కారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాము. అదే ధన్యవాదములు. తర్వాత